హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్యామ్లా, గైనకాలజిస్ట్ కంపెనీ. టుడే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాము. చాలా మంది విమెన్ లో బ్యాక్ ఏక్ ప్రెజెంట్ చేస్తారు ప్రెగ్నెన్సీలో. అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్తారు. దానికి గల కారణాలు ఏంటి, వస్తే వాటిని ఎలా మేనేజ్ చేయాలి? ఇవాళ మనతో ఉన్నది డాక్టర్ సుధా, మా ఫిజియోథెరపిస్ట్, ఇక్కడ మా టీమ్. సో వీ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ లో బ్యాక్ ఏక్. ఫస్ట్లీ అసలు ఈ లో బ్యాక్ ఏక్ రావడానికి గల రీజన్స్ ఏంటి ప్రెగ్నెన్సీలో? దీనికి ఫస్ట్ కొంచెం ఎనాటమీ తెలుసుకోవాలి మీరు. అంటే నార్మల్గా మనకు వెనకాల వెన్నుపూస ఏదైతే ఉంటుందో గర్భసంచి ఉన్న భాగంలో ఫార్వర్డ్ బెండింగ్ అయి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో బేబీ పెరిగే కొద్దీ ఈ గర్భసంచి ఇంకా పెరిగిపోవడం వల్ల ఈ ఫార్వర్డ్ బెండింగ్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ ఎగ్జాజరేట్ అవుతుంది. సో దీనివల్ల ఈ మజిల్స్ అన్ని స్ట్రెయిన్ అవడం వల్ల కూడా నార్మల్గా బ్యాక్ ఏక్ వస్తుంది మోర్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. అండ్ సెకండ్ పార్ట్ ఏంటంటే ఇంప్రాపర్ పోస్చర్స్. ఈ మధ్య ఏంటంటే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఆర్ వర్కింగ్ విమెన్. ఆ కంటిన్యూస్గా ల్యాప్టాప్స్ వేసుకుని ఇట్లా గూనెలాగా ముందుకు కూర్చోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ బ్యాక్ సపోర్ట్ వల్ల కూడా మజిల్ స్ట్రెయిన్ అయిపోవడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. అయితే ఇవి రెండు మోస్ట్ కామన్ కాజెస్ అండ్ దే ఆర్ కరెక్టబుల్ బై మీన్స్ ఆఫ్ లిటిల్ ప్రొసీజర్స్. వెరాస్ దెర్ విల్ బి సర్టన్ అదర్ కాజెస్ యాజ్ వెల్. అవి ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉన్నా కూడా కొంతమంది బ్యాక్ పెయిన్ ప్రజెంట్ చేస్తారు. సో ఐ థింక్ స్పైన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి, ఏదైనా బోన్ ఇంజరీస్ అట్లా అయినా కూడా, అలా వేరియస్ రీజన్స్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. సో ఎనీ టైమ్ వెన్ యూ హ్యావ్ బ్యాక్ పెయిన్, ఇమీడియట్లీ గో అండ్ గెట్ చెక్డ్ అప్ విత్ ద డాక్టర్. Okay, see whether this is physiological or is there any problem for this back pain. For example, మనం ఫస్ట్ డిస్కస్ చేసినట్టుగా, if the back pain is because of the pregnancy induced muscle strain, దానికి మనం ఏం చేయొచ్చు? These tips and tricks would be told by our doctor. This is Dr. Sudha. She is a physiotherapist in Cloud9 company. Over to Dr. Sudha. హాయ్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మనం లో బ్యాక్ ఏక్ ఎందుకు వస్తుంది ప్రెగ్నెన్సీలో అనేది చూసాం కదా. ఇప్పుడు దానికి ఏం చేయొచ్చు, ఎలా మేనేజ్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడు కూడా బ్యాక్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూర్చున్నా కూడా బ్యాక్ స్ట్రైట్గా పెట్టాలి. తిన్నగా పెట్టి ఒక పిల్లోతో బ్యాక్ సపోర్ట్ ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా ప్రొలాంగ్ పోస్చర్స్ కూడా మెయింటైన్ చేయొద్దు. ఎక్కువసేపు ఒకే దగ్గర నుంచోవటం కానీ, కూర్చోవడం కానీ అలాంటివి చేయకూడదు. అట్లీస్ట్ 20 నుంచి 30 నిమిషాలకు ఒకసారి లేచి తిరగటం కానీ, కూర్చోవటం కానీ, రెస్ట్ తీసుకోవటం కానీ అలాంటివి చేస్తూ ఉండాలి. అండ్ ఎక్కువ ముందుకి ఒరగటం కానీ, వంగటం కానీ అలాంటివి చేయకూడదు. బరువులు కూడా ఎత్తకూడదు. ఇంకా ఇవి కాకుండా ఇంకా కొన్ని బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయొచ్చు. సో బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీ ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఫిజియోథెరపీలో ప్రెగ్నెన్సీ టైంలో మనం మోడిఫై చేస్తాము ఎక్సర్సైజెస్ అన్నవి. బేస్డ్ ఆన్ మీ బిల్డ్ అండ్ మీ ఫిజికల్ యాక్టివిటీని బట్టి ఎక్సర్సైజెస్ మోడిఫై అవుతాయి. అందుకని ఎప్పుడు కూడా మీరు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసే ముందు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇంకా ఎక్సర్సైజెస్ మాత్రమే కాకుండా ఇంకా ఫిజియోథెరపీలో ఐఎఫ్టీ, టెన్స్ అనే కొన్ని ప్రొసీజర్స్ కూడా ఉంటాయి, ఏదైతే మీకు ప్రెగ్నెన్సీలో హెల్ప్ అవుతుంది పెయిన్ తగ్గడానికి. ఇంకా డ్రై నీడ్లింగ్ అని కూడా ఒక టెక్నిక్ కొత్తగా వచ్చింది. సో దాంతో కూడా మీకు బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. For more queries, you can contact us. This is Dr. Shamla, Gynecologist Company. And this is Dr. Sudha, Physiotherapist, Cloud9 Hospitals Company. Thank you.